హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము వచ్చేసి సరూర్నగర్లో ఉన్న ప్రియదర్శిని పార్క్ వచ్చాము. నేను మా ఫ్రెండ్ సండే రోజు వచ్చామన్నమాట. 4:35 ఆ మధ్యలో వచ్చాము. అంటే తెలిసిన వాళ్ళు ఒక పని ఉండే, ఆ పని అయిపోయాక ఇంకా ఈవినింగ్ ఏం చేయాలో తెలియక ఒక ఈయన పార్క్ ఉందంటే మా ఫ్రెండ్ చెప్తే ఇంకా రారామా వెళ్దామని వెళ్ళామన్నమాట. సండే కదా, రోజు ఫుల్ పబ్లిక్ ఉన్నారు. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, ఆటోస్ ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఫుల్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ బైక్ వచ్చేసి లోపల పెట్టాడు. ఇదిగోండి మా ఫ్రెండ్ సతీష్, నిజంగా కలిసి సరూర్నగర్లో ఉండే ప్రియదర్శిని పార్క్ వెళ్ళామన్నమాట. ఎప్పుడు చూడలే, అంటే సరూర్నగర్ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వచ్చాను. దిల్సుఖ్నగర్ చాలాసార్లు వచ్చాను కానీ సరూర్నగర్ మాత్రం ఎప్పుడు రాలేదన్నమాట. మా ఫ్రెండ్ చూపిస్తాను దారా పార్క్ వెళ్దామంటే వచ్చాను అనమాట. ఇదిగోండి పికాక్ దగ్గర ఫోటో దిగాడు మా ఫ్రెండ్. మొత్తం పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది. ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ, మొత్తం చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి. మొత్తం చాలా బాగుంది ప్లేస్ అయితే. పార్కు ఈవినింగ్ రావాలి, ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఎవరు ఉంటే తీసుకొని రావాలి. తీసుకొని వస్తే మంచి ఈవినింగ్ 1 అవర్ 2 అవర్స్ వరకు ఆడుకుంటారు. చూసాను పార్క్ ఎంత పెద్దగా ఉందో. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మీ ముందుకు, ఓకేనా? ఇంకా లాస్ట్ సారి ఏమో కేసరిగుట్ట టెంపుల్ పెట్టాము. 18 minutes వచ్చింది ఆ వీడియో. బట్ ఇంకా కామెంట్స్ అయితే ఏం రాలేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, మీకు నచ్చిందో లేదో చెప్పండి వీడియోలో, ఓకేనా? వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. మేమైతే అలాగనే చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయామన్నమాట, నేను మా ఫ్రెండ్ ఇద్దరం. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, అన్ని రోడ్డు పక్కన డివైడర్స్ అన్నీ, మొత్తం చాలా బాగుంది అనమాట. మొత్తం డాంబర్ రోడ్ వేసారు, చాలా బాగుంది. నడవడానికి ఇట్లా చాలా బాగుంది. మొత్తం ఓపెన్ ప్లేస్, సూపర్గా ఉంది ప్లేస్ మాత్రం. అండ్ కొంతమంది పిల్లలతో ఆడుకుంటున్నారు, కొంతమంది ఫుట్బాల్, బ్యాడ్మింటన్ అండ్ చిన్నపిల్లలతో ఆడుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి క్యాంటీన్ కూడా ఉంది. టీ, కాఫీ, వాటర్ బాటిల్స్ అండ్ ఇంకా సమోసాలు అన్నీ ఉన్నాయన్నమాట. బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి. సన్సెట్ అవుతుంది అప్పుడే. ఇంకా నేను మా ఫ్రెండ్ కలిసి ఇంకా అటు ఇటు తిరుగుతూ కొంచెం సేపు టైంపాస్ చేసామన్నమాట. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ వచ్చేసి 10 రూపీస్. ఓకే, పర్లేదు, పెట్టుకోవచ్చు అని అనిపించింది నాకైతే. కొన్ని పార్క్స్ ఏమో ఈ పార్క్ అంటే కొంచెం చిన్నగా ఉంటాయి. టికెట్ వచ్చేసి 20 రూపీస్, 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ ఈ పార్క్ వచ్చేసి 10 రూపీసే. లోపలైతే చాలా బాగుంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి జారే బండలు అవి ఉన్నాయన్నమాట. ఇది అయితే ఈ ఆట ఆడడం అయితే మా పాపకి చాలా ఇష్టం. అసలు ఇంటికి వద్దు, ఇక్కడే ఉందామని ఇట్లా అంటుంది ఆమె. అంత ఇష్టం అనమాట. మా పాప వచ్చింటే చాలా ఎంజాయ్ చేసేదేమో నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళ ఆనందంలో, వాళ్ళ మొహంలో ఆనందం చూస్తే వాళ్ళ తల్లిదండ్రులకు కడుపు నిండిపోతుంది అనమాట చూస్తుంటే. ఇదిగోండి అన్ని ఎక్సర్సైజ్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మార్నింగ్ వస్తే ఇంకా ఎక్సర్సైజ్, వాకింగ్, రన్నింగ్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. యోగా ఇట్లా చేసుకోవచ్చు ఇక్కడ, అంతా బాగుంది. ఇంకా మా ఫ్రెండ్ సతీష్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, కండలు పెంచుతున్నాడు మావాడు. చాలా మంచోడు. అంటే ఏదైనా సరే చెప్పేస్తాడు అనమాట బయటికి. లోపల తరుచుకోవడము రాదు మా వానికి. ఓపెన్గా ఉంటాడు, చాలా ఫ్రీగా ఉంటాడు మనిషి. క్యాప్ ఎందుకు పెట్టుకుంటారా మామ అంటే ఒక స్టైల్ అంటాడు. ఆఫీస్కి వచ్చినా, నా రూమ్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా వాని నెత్తికి క్యాప్ ఉంటుంది. క్యాప్ పెట్టుకోకరా మామ, హెయిర్స్ తొందర రావంటే ఇట్లా వినడు. సర్లే, ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇదిగోండి అదొకటి ఒకటి కాకుండా ఏది ఇష్టపెడతలేదు మావాడైతే. అన్నీ చేస్తున్నాడు, ఏది విడిచిపెట్టకుండా.
ఇదిగోండి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. నేనైతే జస్ట్ వాడిని వీడియో చేస్తూ కూర్చున్నా. సాలరా మామ ఇంత చేసి వీడియో అంటున్నాడు, కానీ ఇంకా నేను వాడిని తీసా. ఇంకా కొంచెం పార్కులో ఉన్న మంచి మంచి ప్లేసెస్ మొత్తం తీశాను అన్నమాట. ఇక్కడ చూడు మొత్తం పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. మొత్తం రకరకాల చెట్లు చాలా బాగున్నాయి ఇక్కడ. రోడ్డు గిట్లా చాలా బాగా చేశారు. లోపల నడవడానికి వర్షం వస్తే ఇబ్బంది లేకుండా బాగా చేశారు రోడ్డు. అన్నీ కూర్చోడానికి చైర్స్ గిట్లా ఉన్నాయి, బాగుంది కింద కూర్చోడానికి. ఇది సరూర్ నగర్ చెరువు అన్నమాట ఇది. ఇక్కడ బోటింగ్ ఇట్లా ఉందేమో నాకు తెలిసి. అక్కడైతే ఒక షిప్ అయితే ఉండే, మరి బోటింగ్ చేస్తారో లేదో నాకు తెలియదు. చెరువు అయితే చాలా పెద్దగా ఉంది, చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఈ వినాయకుడి నిమజ్జనం ఇక్కడే చేస్తారు. ఇంకా చెరువులు ఎక్కడ ఉంటే అక్కడ చేస్తారు అనుకోండి. ఎందుకంటే చాలాసార్లు అడిగాను కదా, వినాయకుడి నిమజ్జనం ఎక్కడ చేశారంటే హైదరాబాద్లో అడుగుతూ ఉంటాం కదా. సరూర్ నగర్, ట్యాంక్ బండ్ అని చెప్తూ ఉంటారు. ఇలాంటి మొత్తం గ్రీనరీ ఇక్కడ చూసినా మొత్తం చెట్లు, రకరకాల చెట్లు చాలా బాగున్నాయి. చెట్లు, పూల చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. మేమైతే మొత్తం ఒక రౌండ్ వేసుకొని ఇంకా బయటికి వచ్చేద్దాం అని స్లోగా నడుచుకుంటూ అన్నీ చూస్తూ వస్తున్నాము. ఇది కొంచెం చూస్తున్నారు కదా, అదే కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి పార్కులో చూడటానికి. అంటే కొంచెం పని ఉంటే దిల్షుక్నగర్ వెళ్ళానమాట. ఇంకా పని చూసుకొని ఇంకా కొంచెం పార్కులోకి వెళ్ళి టైం పాస్ చేద్దామని నేను మా ఊరు ఇద్దరం వచ్చాము. మొత్తానికి మా ఊరి దయ వల్ల సరూర్ నగర్ ప్రియదర్శిని పార్కు విజయవంతంగా చూసేసాను. థ్యాంక్స్ రా మామ, సతీష్ మామ. ఇదిగోండి ఈ ప్లేసెస్ చాలా బాగుంటాయి కదా. ఇలా దిగం పూల చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు అన్నీ ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇంకా నేను త్వరగా వెళ్ళాలిరా మామ అని ఇంకా త్వరగా బయటికి వచ్చేసాము. మళ్ళీ ఇక్కడికి రావాలి కదా, మా రూమ్కి రావాలి కదా. తెలిసినట్టు మా రూమ్ ఇంకా చాలా లాంగ్ అవుతుంది. అందుకని ఇంకా త్వరగా చూసి ఒక 30 minutesలో మొత్తం చూసుకొని ఇంకా వీడియో తీసుకొని ఇంకా మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చేసాము, నేను మా మామ ఇద్దరం. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో మామ అంటే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటారా మామ అంటున్నాడు. మళ్ళీ చూడాలి నెక్స్ట్ ఇయర్ చేసుకుంటారో లేదో. మా సతీష్ మామకు పెళ్ళి అయిపోతే బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ అయిపోవాలి. దేవునిలో మనకి నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అయిపోవాలని అందరం కోరుకుందాం. ఓకేనా? ఓకే, మేమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాము. మా ఫ్రెండ్కి చెప్పాను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయరా మామ అని చెప్పాను. వాడు డ్రాప్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మేము వచ్చేసి సరూర్ నగర్ టు దిల్షుక్నగర్ వెళ్తున్నాం అనమాట. ఎంతో ఒక 1 kilometer అంతే, దగ్గరలోనే ఉంది, పెద్ద దూరం అయితే ఏం లేదు. బట్ ఆ దిల్షుక్నగర్ టు సరూర్ నగర్కి మనం వాకబుల్ డిస్టెన్స్కు రావచ్చు అనమాట. నడుచుకుంటూ రావచ్చు, వాకబుల్ డిస్టెన్స్. పెద్దగా అయితే బైక్ కావాల్సిన అవసరం అయితే ఏం లేదనిపించింది నాకైతే. మా వాడు ఇంకా హెల్మెట్ పెట్టుకొని వచ్చిండు. నేను ఫోన్ చేయగానే మళ్ళీ పోలీస్ వాళ్ళు చూస్తే హెల్మెట్ ఫోటో కొడతారు కదా, హెల్మెట్ లేదంటే. అందుకని మా వాడు జాగ్రత్త. ఓకే, వీడియో చూశారు కదా, ఎలా అనిపించింది కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్.